మా ఫ్రెండ్స్ అందరూ తాగేవారు, నేను చక్కగా కూర్చునేవాడిని, నేను చికెన్ ముక్కలు తినేవాడిని, బిర్యానీ తినేవాడిని. వాళ్ళందరూ తాగేవారు, నేను వచ్చేసేవాడిని. అప్పటికి ఇంకా నేను మారలేదు సుమి. తామర పువ్వు ఎప్పుడు బురదలోనే ఉంటుంది. అసలు తామర పువ్వు పుట్టిందే బురదలో పుట్టింది. క్రైస్తవుడు పుట్టిందే లోకంలో పుట్టాడు. అర్థమైందా? క్రైస్తవ్యం ప్రారంభమైంది ఎక్కడ ప్రారంభమైంది? లోకంలో ప్రారంభమైంది, పాపలోకంలో ప్రారంభమైంది, తామర పువ్వు మాదిరిగా. కాబట్టి నీ చుట్టూతో ఎంత చెడైనా ఉండని, నష్టమే లేదు. నీ స్నేహితుల్లో దుష్టులు ఉన్నారా? ఉండని. వాళ్ళదే, నీది నీదే, ఎవరిది వాళ్ళదే. అది నీలోనికి రాకుండా చూసుకో. నీది అవసరం అయితే నీ మంచి వాడిలో పంపించు. అది వాడి చెడు నువ్వు తీసుకోకు. ఏం చేయగలగాలి? నీకు దమ్ముంటే ఒక క్రైస్తవ యవనస్తుడా, క్రైస్తవ యవనస్తురాలా, మళ్ళీ చెప్తున్నా, నీకు దమ్ముంటే, ఈ పదం వాడుతున్నాను నొక్కిపెట్టి మరీ చెప్తున్నా, నీకు దమ్ముంటే నీ మంచి వాళ్ళలోకి పంపించు. అంతే తప్ప వాడి చెడు నువ్వు తీసుకోకు. అది నిజమైన క్రైస్తవ జీవితం అంటే. వాడితోనే ఉండు, ఎక్కడికి పారిపోకో, వాడితోనే ఉండు. సర్కిల్ ఉంటుంది అప్పుడప్పుడు, ఫ్రెండ్ సర్కిల్. అందరూ తాగుతుంటారు, కానీ మధ్యలో ఒకడు ఉంటాడు, వాడు తాగడు. ఆ చికెన్ పీసులు బిస్కెట్లు తినేసి అలా కూర్చుంటాడు. అలాగా ఆడు అసలు ఎలా కాసు కూర్చున్నాడంటే అంతే, మైండ్లో ఉంది, ఆడికి మైండ్లో ఉంది, అలా ఉంటాడు అక్కడ. సో అలా నేను చాలా సందర్భాల్లో ఉన్నాను. నేను అలాగా, మా ఫ్రెండ్స్ అందరూ తాగేవారు, నేను చక్కగా కూర్చునేవాడిని, నేను చికెన్ ముక్కలు తినేవాడిని, బిర్యానీ తినేవాడిని. వాళ్ళందరూ తాగేవారు, నేను వచ్చేసేవాడిని. అప్పటికి ఇంకా నేను మారలేదు సుమి. అప్పటికి ఇంకా నేను బోధకుడిని అవ్వలా. దాదాపు 2002 నుంచి 2010 వరకు ఇది కొనసాగుతూనే ఉంది. 2002 నుంచి 2010 వరకు ఇది కొనసాగుతూనే ఉంది. చాలామంది మా ఫ్రెండ్స్ తాగేవారు, నేను కూర్చునేవాడిని, బిర్యానీ తినేవాడిని, చక్కగా చికెన్ పీసులు తినేవాడిని, ఆ జీడిపప్పులు తినేవాడిని. అంతే అయిపోయింది. సినిమాలు మాత్రం చూసేటవాడిని, డైలీ వెళ్ళిపోవాలి, కొత్తది ప్రతిదీ చూడాలి. అదే జీవితం అప్పట్లో. చూడడం కామను, చూసి పడ్డావా, అసహించుకున్నావా, అంతే. నేను ఎప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఫోన్ ఓపెన్ చేయగానే అన్నీ మంచివి కనబడుతున్నాయి మనకి. చెప్పండి, మంచిగా కనబడుతున్నాయా? ఎన్ని చెడ్డవి కనబడతాయో, అవునా కదా? మీరు ఫేస్బుక్ ఓపెన్ చేయండి, వీడియోస్లోకి వెళ్ళండి, బోల్డ్ అంత చెత్త వస్తుంది. యూట్యూబ్ ఓపెన్ చేయండి, వీడియోస్లోకి వెళ్ళండి, బోల్డ్ అంత చెత్త వస్తుంది. వచ్చిన ప్రతి చెత్త కనెక్ట్ అయిపోతున్నాం. ఏంటి, నేను అదే చెప్తుంటాను. రోడ్డు మీద వెళ్తుంటాం, బోల్డ్ అని బళ్ళు కనబడతాయి. అన్ని బళ్ళు దగ్గర ఆగిపోతే ఎంటా బాబు మొమాటానికి. అయ్యో బండి ఎదురవగానే ఆగాలండి, ఎద్దులాగా, మున్సిపాలిటీ ఎద్దు చెత్త కుప్ప చూసి ఆగినట్టు. మున్సిపాలిటీ ఎద్దుకి అలవాటు, నడుస్తూ ఉంటుంది బండి లాక్కుని, చెత్త కుప్ప కనబడగానే ఆగిపోద్ది, ఎవడు చెప్పక్కర్లేదు, ఎందుకంటే దానికి చెత్త కుప్ప కనబడింది అంటే దానికి అలవాటు అయిపోయింది. ప్రతి చెత్త కుప్ప దగ్గర నేను ఆగాలి, ఈ మనిషి ఆ చెత్త కుప్ప తీసి నా బండిలో వేస్తాడు, అప్పుడు లాక్కు పోవాలని మున్సిపాలిటీ ఎద్దుకు అలవాటు అయిపోయినట్టు మనం కూడా ప్రతి బండి దగ్గర ఆగిపోయి, ఇక్కడ బజ్జీ తిన్నా, అక్కడ టమాటా తిన్నా, ఇంకా అక్కడేమో నూడిల్స్ తిన్నా, ఇంకో చోటేమో పానీపూరి తిన్నా, ఇంకో చోటేమో జాంగ్రీ తిన్నా, ఇంకో చోటేమో గడిది గుడ్డు తిన్నా, ఇంకా అలా తింటా తిరిగితే పొట్ట ఏమైపోద్ది? చెప్పండి, పొట్ట ఏమైపోద్ది? నాశనం. అంటే నీ పొట్ట నాశనానికి కారణం ఎవరు? అవునా కదా? నీ పొట్ట నాశనం అయిపోవడానికి కారణం ఎవరు? నువ్వే. ఏది తినాలో ఏది తినకూడదో సెన్స్ ఉన్నట్టే, ఏది చూడాలి ఏది చూడకూడదు, ఏది లోపలికి రానివ్వాలి ఏది లోపలికి రానివ్వకూడదు. ఎక్కడికక్కడ మనకు చెడు కనబడతానే ఉంటుంది, చెడు వినబడతానే ఉంటుంది మన కళ్ళ. ఇప్పుడు రోడ్డు మీద ఏ పోస్టర్లు ఉంటాయి, కనబడవా? మనకి కనబడవు. అరే వెళ్తుంటే కనబడేలాగే కదా పెడతారు. పోస్టర్ అంటే ఏంటి? కనబడకూడదని గుడ్డగప్పుతారేంటి పోస్టర్ మీద? మరి ఎందుకు పెడతారు పోస్టరు? అందరికి కనబడాలి. మనం పోస్టర్లు అతికించాం, సెమినార్ పోస్టర్లో ఎందుకు అతికించాం? అందరికి కనబడాలని అతికించాం. వాళ్ళు కూడా పోస్టర్లు ఎందుకు పెడతారు? అందరికి కనబడాలని పెడతారు. మనకు కనబడినంత మాత్రాన అక్కడ కూర్చుని చొంగలు కాచుకుంటుంటావా? అసహించుకుని వెళ్ళిపోతావు. కొన్ని చూసి అసహించుకుని వెళ్ళిపోతుంది. నీ లోపల ఉన్న మ్యాటర్ మీద ఆధారపడి ఉంటుంది. నీ లోపల ఎంత ఉందో మ్యాటర్, దాన్ని బట్టి నీ భక్తి జీవితం ఉంటుంది.